పాకిస్తాన్ సోషల్ మీడియాలో ఒక లెటర్ ఒకటి సర్క్యులేట్ అవుతుందండి. ఇదేంటంటే రావిల్పిండి అంటే ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది అక్కడ. ఇక్కడ నుంచి ప్రభుత్వానికి ఒక లెటర్ వెళ్ళిందనమాట. ఆ లెటర్ ఏంటి, సారాంశం ఏంటంటే, ఇమ్రాన్ ఖాన్ గారు 72-71 సంవత్సరాల వయసున్న ఇమ్రాన్ ఖాన్ గారు అంటే పాకిస్తాన్కి ఒక రకంగా క్రికెట్ దేవుడు. ఎందుకంటే 1992లో వరల్డ్ కప్ తెచ్చింది పాకిస్తాన్కి, మన కపిల్ దేవ్ ఎలాగో ఇమ్రాన్ ఖాన్ అలాగా. అదేవిధంగా పొలిటికల్ పార్టీ పెట్టి పీటీఐ, పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ అనే పార్టీ పెట్టి 4 సంవత్సరాలు 2018 నుంచి 2022 వరకు ప్రధానిగా చేసిన ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఆరోపణలు ఏమైనా జైల్లో కూడా ఒక మాజీ ప్రధానికి రక్షణ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ మెడికల్ రిపోర్ట్ ప్రకారం ఆయన ప్రైవేట్ పార్ట్స్లో ఒక సెక్షువల్ అసాల్ట్ జరిగిందని ఆ లెటర్ సారాంశం. అంటే ఒక పాకిస్తాన్ మాజీ ప్రధానికే జైల్లో రక్షణ లేదు. ఇదేంటంటే ప్రస్తుతం పహల్గామ్ అటాక్ వెనకాలన్న అసీం మునీర్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్కి బద్ధ శత్రువు. ఈరోజు ఇమ్రాన్ ఖాన్ గారు జైల్లో ఉండడానికి కారణమైన ఒక కేసు ఏంటంటే గిఫ్ట్ కేసు అంటారు. ఈ గిఫ్ట్లు అనమాట. పాకిస్తాన్ ఈయన ప్రధానిగా ఉన్నప్పుడు 2018 నుంచి 2022 వరకు ఇమ్రాన్ ఖాన్ గారికి ఎన్నో ఫారిన్ గిఫ్ట్లు వస్తాయి. ఇప్పుడు మోడీ గారికి కూడా వచ్చినట్టు ఈ గిఫ్ట్లు ఈయన భార్య బుష్రా బీబీ అనే ఆవిడ ఈయన అమ్మేసుకున్నారు, ఈ గిఫ్ట్లు అలా పెట్టేసుకున్నారు ప్రభుత్వ సంపద అని ఈ కేసు మీద ఎవిడెన్స్ అన్నీ గ్యాదర్ చేసింది. అప్పుడు ఐఎస్ఐ చీఫ్గా ఉన్న అసీం మునీర్, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అని పాకిస్తాన్ ఏజెన్సీకి ఇమ్రాన్ ఖాన్ అపాయింట్ చేసిన అసీం మునీర్ గారే అధ్యక్షుడు. ఆయన తీసిన ఎవిడెన్స్ ద్వారా ఈరోజు ఈయన ఇమ్రాన్ ఖాన్ గారు జైల్లో ఉన్నారు. అదేవిధంగా లెటర్ గేట్ అనే కేసు మీద జైల్లో ఉన్నారు. ఈ కేసులు కొట్టేసిన పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గారి మీద ఇప్పటికి 186 కేసులు ఉన్నట్టు సంచలనం అనమాట. అందుకే ఐక్యరాజ్య సమితి, ఇంటర్నేషనల్ అమ్నిస్టీ ఇంటర్నేషనల్ ఇవన్నీ అడిగితే ఈయన జైలు నుంచి రిలీజ్ చేసిందని. ఇక్కడ పెద్ద ప్రశ్న ఏంటంటే మాజీ ప్రధానికి ఏమీ లేదు. ఒక మనిషి చనిపోకుండా ఆ మనిషిని, ఆ క్యారెక్టర్ని అసాసినేట్ చేయాలి. క్యారెక్టర్ని అసాసినేట్ చేసే ప్రయత్నంలో భాగంగానే ఇది జరిగింది. ఎందుకంటే ఇంత దిట్టనే చూడండి ఎలా రేప్ చేశాం అన్నట్టు చెప్తే, చూడండి జైల్లో ప్రైవేట్ పార్ట్స్ మీద రేప్ చేశారంటే ఒక అపవాదు. ప్రజల ముందు ఒక పనికి మాలిన వేత్త, ఒక రాజకీయవేత్త అన్నట్టు వాళ్ళని ప్రమోట్ చేస్తారు, అవసరమైతే చంపేస్తారు.